నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. 26/11 మాస్టర్ మైండ్స్ ఎవరు? లష్కరే తోయిబా వ్యవస్థాపకులు ఆయన హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ. వీళ్ళతో పాటు మొత్తం ఆరుగురు, వీళ్ళతో కలిపి మొత్తం ఆరుగురు అనమాట. వీళ్ళు ప్రైమ్ అక్యూజ్డ్, ఇందులో కల్ప్రిట్స్, అక్యూజ్డ్ కాదు, ప్రైమ్ కల్ప్రిట్స్. వీళ్ళ మీద చట్టపరంగా శిక్ష పడేలాగా చేసేందుకు మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ఫైల్ మూవ్ చేసింది. వాళ్ళకి ఎక్కడి నుంచి? ముంబై పోలీస్ నుంచి ఒక అభ్యర్థన అందింది. వీళ్ళందరూ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో చాలా సేఫ్ హెవెన్లో ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త కొత్త ఉగ్రకుట్రలు అమలు చేస్తూ, ఉగ్రకుట్రలు ప్లాన్ చేస్తూ, అలా భారతదేశం మీదకి ఉగ్రవాదిని ఉసిగొల్పుతూ తయారు చేసి వివిధ ప్రాంతాలకు పంపిస్తూ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏం కావాలి? ఇందుకు ఇంటర్పోల్ ద్వారా నోటీసులు జారీ చేయాలి. కావాలంటే ఏం చేయాలి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కోసం దీనికోసం ఏంటంటే నిందితులు కూడా కాదు, వీళ్ళు దోషులు కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ వారి గైర్హాజరీలోనే విచారణ జరిపి శిక్ష ఖరారు చేయడంతో వారికి నోటీసులు అందడం కీలకం. వీళ్ళకి నోటీసులు అందాలి. మరి ఇక్కడ లేరు కదా, పాకిస్తాన్లో దాక్కున్నారు కదా, దర్జాగా తిరుగుతున్నారు కదా. ఎవడన్నా ఉగ్రవాది చచ్చిపోతే ఆడ అంత్యక్రియలు వీళ్ళు కనిపిస్తారు, అక్కడ ఏదో ఒకటి పేలుతారు, నోటికొచ్చినట్టు మాడతారు. ట్రయల్ ఇన్ అబ్సెంటియా అనే విధానంలో దోషులపై విచారణ నిర్వహించే ప్రక్రియలో భాగంగానే జూలైలో కోర్టు ప్రొక్లమేషన్ డైరెక్షన్స్ ఇచ్చిందనమాట. ఈ ఆదేశాలని నిందితులకు అందించేందుకే ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఇది ప్రోటోకాల్. ముందర లోకల్ పోలీస్, తర్వాత ఏంటంటే స్టేట్ పోలీస్, వీళ్ళందరూ కలిసి ఫేజ్డ్ మేనర్లో తయారు చేసే ఒక డ్రాఫ్ట్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంటర్పోల్ని సంప్రదిస్తుంది. సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, ఈయన ఈ ఉగ్రవాద కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు శుక్రవారం ఒక మధ్యంతర నివేదిక ఇచ్చారు, ఇంటరం రిపోర్ట్ ఇచ్చారనమాట. పాకిస్తాన్లో నివసిస్తున్న ఈ దోషులు దోషులకు ఇంటర్పోల్ ద్వారా కోర్టు ప్రొక్లమేషన్ డైరెక్షన్స్ ఇవ్వాలి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి లేఖ రాసినట్టు ఆయన ఉజ్వల్ నికమ్ చెప్పారనమాట. ఆగస్టు 3న తమ అభ్యర్థనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్వీకరించిందని, దీని మీద ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్ సమర్పించేందుకు మరింత సమయం కోరిందని కూడా ఆయన చెప్పారు. ఓవరాల్గా ఏంటంటే హఫీజ్ సయీద్తో పాటు జకీవుర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మీర్, అబూ అల్ కమా, అసీం అలియాస్ అబూ కహాఫా, మేజర్ అబ్దుర్ రెహమాన్ పాషాల్ని ఇందులో అక్యూజ్డ్ అబిలిక్ కల్ప్రిట్స్గా చూపించారు. ఈ ఆరుగురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్న వారి గైర్హాజరీలోనే విచారణ నిర్వహించేందుకు భారతీయ నాగరిక సురక్షిత సంహిత BNSS 2023లోని సెక్షన్ 356 కీలకంగా మారిందనమాట. విచారణను తప్పించేందుకు పరారైనా లేదా వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లేని ప్రకటిత నేరస్తుల మీద వారి గైర్హాజరీలో, అంటే ఇన్ దేర్ అబ్సెన్స్, పూర్తి స్థాయిలో క్రిమినల్ ట్రయల్ నిర్వహించేందుకు ఈ నిబంధన అవకాశం కల్పిస్తోంది. BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత 26/11 దాడుల కుట్ర ప్రణాళికలో వీళ్ళ పాత్రను, దాడుల అనంతరం పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అలాగే నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవర్గా మారిన మరొక ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్టు వివరాలన్నీ కేసు దర్యాప్తులో మొత్తం మెన్షన్ చేశారన్నమాట. స్పెషల్ రిపోర్ట్లో కసబ్, హెడ్లీ వాంగ్మూలాల ఆధారంగానే హఫీజ్ సయీద్ లఖ్వీల పాత్ర స్పష్టంగా బయటపడింది. సో ఇదండి ప్రోటోకాల్. ఇప్పుడు ఏంటి? ముంబై పోలీస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి రాస్తారు, ట్రయల్ ఇన్ అబ్సెంటియా అంటారు. వాళ్ళ పరోక్షంలోనే వాళ్ళు గైర్హాజరయ్యారు కాబట్టి చేస్తారు. ఆధారాలన్నీ సేకరించారు. ఇద్దరు, డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసబ్ వాంగ్మూలాలు. దీని ఆధారంగా వీళ్ళు అక్కడ ఉన్నారు. ఎలా ఉన్నారు? బేజాన్ జీవిస్తున్నారు. వాళ్ళకి ఒక్కోడికి అక్కడ గవర్నమెంట్ రక్షణ ఉంటుంది, గవర్నమెంట్ మిలిటరీ అంతా వీళ్ళని పహరా కాస్తూ ఉంటారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి వీళ్ళు మిగిలారు అక్కడ. ఈ 26/11 మనం కనుక చూస్తే అక్కడ జరిపిన ఈ ఉగ్రవాద స్థావరాల మీద జరిపిన దాడులు, ఆపరేషన్ సింధూర్ సమయంలో. సో మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళందరూ. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది ఎవరంటే ఇతను LET హఫీజ్ సయీద్, అతనితో పాటు లఖ్వీ, వీళ్ళతో పాటు ఇంకో 4 ఉన్నారు. వీళ్ళ మొత్తం 6 పట్టి తీసుకోవాలంటే ఇంటర్పోల్ని అప్రోచ్ అవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ త్రూ థరో ప్రాసెస్ అండ్ ప్రోటోకాల్ ఇవన్నీ పంపిస్తూ ఉంటుంది. సో ఈ పంపించిన తర్వాత దాన్ని బట్టి ఇంటర్పోల్ అక్కడ యాక్షన్లోకి దిగుతుంది. మరి ఇంటర్పోల్ యాక్షన్లోకి దిగితే పాకిస్తాన్కి కోపం వస్తుంది, పాకిస్తాన్కి కోపం వస్తే అమెరికాకు కోపం వస్తుంది, అమెరికాకు కోపం వస్తే ట్రంప్ గారు కన్నెర చేస్తారు. ఈ కన్నెర చేస్తే మళ్ళీ అది భారత్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలియదు. ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి, ఇందులో మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నప్పటికీ 26/11 అనే ఒక భయానకమైన ఉగ్ర కుట్ర వెనక వీళ్ళందరూ దాగి ఉన్న తర్వాత
వాళ్ళు స్వేచ్ఛగా నిర్లజ్జగా అలా తిరుగుతున్నారు అంటే ఏ దేశమైనా ఎందుకు ఊరుకుంటుంది? ఇది 2014 ముందున్న భారతదేశం కాదు, చాలా క్లియర్ ఆ విషయంలో. 2014 తర్వాత ఉన్న భారతదేశం వెంటాడి మరీ నరుక్కొచ్చి తీసుకురావటం, తీసుకొచ్చి నరకటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పటికే మన దురంధరులు వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళ ఉద్యోగాలు చాలా బాధ్యతగా ఈ దేశం మీద గౌరవంతో నిర్వర్తిస్తున్నారు. వాళ్ళెవరో ఊరు పేరు తెలియని అనామకులుగా చరిత్రలో వాళ్ళు ఉండొచ్చు కాక ప్రతి భారతీయుడి గుండెల్లో వాళ్ళు నిలిచిపోతారు. వాళ్ళ ఊర్లు పేర్లు తెలియకపోయినా వాళ్ళ పట్ల ఆరాధన భావం అలా ఉంటుంది. పహల్గామ్ అటాక్ సుత్తదారుల్లో కొందరిని ఎలాగైతే కాల్చి చంపారో రేపొద్దున వీళ్ళకి కూడా అలాంటి పరిస్థితే తప్పదనేది స్పష్టమైన ఇండికేషన్. ఇంటర్పోల్ రంగంలోకి దిగి ఇంటర్పోల్ చేస్తుంది. అలాగే బిష్నోయ్ గ్యాంగ్ చేసేది కూడా బిష్నోయ్ గ్యాంగ్ చేస్తుంది. ఆల్రెడీ బిష్నోయ్ గ్యాంగ్ కూడా పాకిస్తాన్లోనే పారా కాస్తుంది వీళ్ళ గురించి. ఈ మసూద్ అజార్, అలాగే హఫీజ్ సయీద్, లఖ్వీ, ఇలా గ్యాంగ్ గురించి, లష్కర్-ఏ తోయిబా, జైషే మొహమ్మద్ ఒక్కడొక్కడిని వెంటాడి చంపడానికి బిష్నోయ్ గ్యాంగ్ కూడా. బిష్నోయ్ గ్యాంగ్ ఏదో దాని ఇంటిగ్రిటీని ఇక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడటం కాదు. వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఈ దేశానికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు. ఈ లో ఉండే దేశభక్తుల విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ కారు, దేశభక్తి విషయంలో కూడా కాంప్రమైజ్ కారు. వాళ్ళ నేరాల విషయం వేరు, నేరాలు వేరు, దేశభక్తి వేరు. వాళ్ళ నేరాల విషయంలో మోసం అంటాడు వాళ్ళు భారతదేశానికి కావచ్చుగాక. బట్ అదే సందర్భంలో ఏంటంటే భారతదేశానికి శత్రువులుగా ఉన్న లష్కర్-ఏ తోయిబా, జైషే మొహమ్మద్ అతనికి కూడా శత్రువులే, బిష్నోయ్ గ్యాంగ్ కూడా శత్రువులే. వాళ్ళు ఓ పక్క వీళ్ళ పని పట్టడానికి చూస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ కొందరు బిష్నోయ్ గ్యాంగ్ వాళ్ళు బలూచిస్తాన్లో వెళ్ళి బలూచిస్తాన్ యోధులకు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. అది కూడా పాకిస్తాన్కి కంటగింపుగా మారింది. సో రెండు వైపులా వాళ్ళు అటు పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు, పాకిస్తాన్ ఆర్మీ నుంచి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద గ్రూపుల నుంచి, మరోవైపు భారత ప్రభుత్వం నుంచి. ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ కూడా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి, మల్టిపుల్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో ఏదైతేనే వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. లష్కర్-ఏ తోయిబా వ్యవస్థాపకులు అలాగే వాళ్ళకి అనుచరులకి రోజులు దగ్గర పడ్డాయి అనే దానికి ఇది ఇండికేషన్.